నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాల విద్యతో పాటు బీసీ గురుకుల విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందుకు తోడుగా 119 బీసీ గురుకులాలను కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ సొసైటీ పరిధిలోనే 4600 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. మొదటి విడతలో 1800 పోస్టులను పీజీటీ, టీజీటీల ప్రకటనను వెలువరించనుంది. ఈ పోస్టులను నూతన జోనల్ విధానంలో గురుకుల నియామక మండలి భర్తీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో గురుకులాల్లో కొలువుల భర్తీ, గురుకుల విద్యా వ్యవస్థపై ప్రభుత్వం చేపడుతున్న పటిష్టమైన చర్యలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పాదురు సుధాకర్ రెడ్డి గారు, శాసన మండలి చీఫ్ విప్ కె రవిచంద్ర గారు, గురుకుల ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ రవి గారు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి. సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలు ద్వారా విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కొత్తగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 119 బీసీ గురుకుల విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించి 4600 పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ ప్రక్రియను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? వివిధ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనేటువంటి తపనతోటి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం అనేటువంటిది గతం నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఎందుకంటే మన దగ్గర అంటే పివి నరసింహారావు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఒక గురుకుల ప్యాటర్న్ రెసిడెన్షియల్ మోడ్లో విద్యను అభ్యసించినట్టయితే కొద్దిగా ఇంటలెక్చువల్గా ఉండేటువంటి యొక్క పిల్లలకు ఇంకా కొద్దిగా మెరుగులు దిద్దినట్టు ఉంటుంది, నాణ్యమైన విద్య లభిస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతో రెసిడెన్షియల్ మోడ్లో విద్యా విధానాన్ని కొనసాగిస్తూ వచ్చినాం. దాన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేసింది. కాబట్టి వివిధ స్థాయిల్లో పాఠశాలలు వస్తూ వచ్చినాయి. ఈ మధ్యలో మనకు వచ్చింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వారికి సంబంధించినటువంటి సబ్ ప్లాన్ బడ్జెట్లో ఆ సబ్ ప్లాన్ నిధులు ఏవైతున్నాయో సద్వినియోగం కావాలంటే ఈ రకమైనటువంటి ఒక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే వారి పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఇలా ఎస్సీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకుల పాఠశాలలు, అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం. దీనివల్ల అంటే మనం చూసినట్టయితే డిమాండ్ ఎట్లా తల్లిదండ్రులందరూ కూడా సార్ గురుకుల పాఠశాలలో మా సీట్లు లభిస్తే చాలు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగింది. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి దగ్గరికి ఫిర్యాదు చేశారు, సార్ ఇంకా కొన్ని పెడుతున్నట్టయితే పిల్లలకు మంచి విద్య లభించేటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఆంగ్ల మాధ్యమంలో దీన్ని విద్యను ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ పిల్లలకు ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి డిమాండ్ వచ్చింది. అందుకొరకే పోయిన సంవత్సరం కొన్ని గురుకుల పాఠశాలలు, ఇప్పుడు 119 బీసీ గురుకుల పాఠశాలలు అదనంగా ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి యొక్క పోస్టుల మంజూరీ ఆర్థిక శాఖ కూడా 4600 పోస్టులు ఒకే పర్యాయం మంజూరు చేసేటువంటి ఒక పరిస్థితి. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి 3 తరగతులు ఏర్పాటు చేద్దామా, లేకపోతే 5వ తరగతి సంవత్సరం ఒకటి, 6వ తరగతి ఇట్లా సంవత్సరాలుగా వేరు చేద్దామా అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు. పోయినసారి మాత్రం మనం 3 తరగతులు ఒకేసారి ప్రారంభించాం. అయితే ఇప్పటికే 7000 పోస్టులకు సంబంధించిన గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగాయి. అయితే రాష్ట్రంలో వివిధ వర్గాలకు అందుతున్నటువంటి నాణ్యమైన గురుకుల విద్యను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఒక్కొక్క పిలవాని మీద 1,20,000 రూపాయలు ఖర్చయినప్పటికీ కూడా మంచి నాణ్యమైన విద్య అందించాలనేటువంటి ఒక తపనతోటి ఈ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం. దానివల్ల ఎంతోమంది ప్రయోజనం పొందుతుంది. రిక్రూట్మెంట్ ప్రొసీజర్ జరగాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీ ద్వారా నియామకం అవడానికి కొద్దిగా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా తాత్కాలిక ప్రాతిపదిక మీద కొంతమందిని కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద అపాయింట్ చేసినాం, కొంతమందినేమో రిటైర్డ్ ఉద్యోగస్తులను అపాయింట్ చేసినాం. కాబట్టి అనుభవం గడించినటువంటి వాళ్ళు, నాణ్యమైన విద్య బోధించేటువంటి తాత కలిగిన వాళ్ళని తీసుకొచ్చి తద్వారా బోధన చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా ఆ పాఠశాలలు బాగా నిర్వహించేటట్టుగా, డిమాండ్ ఉండేటట్టుగా, వాటిలలో ఉండేటువంటి కొన్ని సౌకర్యాలు కూడా మీరు అన్నట్టుగా కొత్త భవనాలు ఇవాళనే మీరు చూసినారు.
పేపర్లో కూడా గమనించినాం. కమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వరంగల్ జిల్లాలో వరంగల్ అర్బన్కి సంబంధించినటువంటి జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి స్కూల్. ఆ స్కూల్ చూస్తేనే నిజంగా అద్భుతమైనటువంటి ఒక భవన నిర్మాణం జరిగింది. ఎప్పుడు చదువుకుందామా అనేటువంటి ఒక పిల్లలు ఉత్సాహంగా ముందుకొచ్చేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక భవనాలను రూపకల్పన చేసేట్లో కూడా ప్రభుత్వం కృతకృత్యులు అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు తాత్కాలిక ప్రాతిపదిక మీద కొన్ని పాత రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వాటిని కూడా అద్దెకు తీసుకొని దాన్ని మంచి నిర్వహణ జరిగేటట్టుగా చేస్తుండ్రు. రవిచంద్ర గారు, గురుకులాలు అంటేనే మొదటి నుంచి కూడా నాణ్యమైన విద్యకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు భోజన వసతి సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 118 బీసీ గురుకులాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. మరి గురుకులాల ద్వారా విద్యార్థులకు ఎలాంటి నాణ్యమైన విద్య అందుతోంది? మొదటి నుంచి గురుకులాలంటే ప్రజల దృష్టిలో చాలా ప్రజా ఆమోదం పొందిన పాఠశాలలు ఇవి. విద్యాపరంగా చూసుకుంటే చాలా సౌకర్యాలు కల్పించారు. అట్లాగే ఫలితాల పరంగా చూసుకుంటే కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు 10వ తరగతిలో కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్లో కానీ కొత్తగా ప్రారంభించిన డిగ్రీ కాలేజీలో కానీ మంచి ఫలితాలు వస్తున్నాయి. అంటే మొత్తంగా ఈ గురుకుల విద్యాలయాల్లో ఒక ప్యాటర్న్ మొదటి నుంచి కూడా 71 నుంచి మొదలైన గురుకుల విద్యా వ్యవస్థలో ఒక నిర్దేశిత ఒక ప్యాటర్న్ మొదలవుతుంది. పొద్దున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఉపాధ్యాయులు వెంట ఉండి విద్యార్థులకు వచ్చిన అనేక సందేహాలు నివృత్తి చేసుకుంటూ పాఠ్యాంశాలను బోధించడం అనేది దీంట్లో ప్రత్యేకత. అందుకే ఈ ఫలితాలు ఎక్కువ రావడం జరుగుతుంది. ఇదే కాకుండా కేవలం కరికులర్ విషయాలే కాకుండా కో కరికులర్ విషయాలు కానీ నాన్ కరికులర్ విషయాల్లో కూడా చాలా ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులు. దాని ప్రధాన కారణం ఏంటంటే ఒక సపరేట్ అకాడమిక్ క్యాలెండర్ రూపొందించుకొని దానికి అనుగుణంగా పిల్లల మెనూకు సంబంధించి కానీ ఆటలకు సంబంధించి కానీ వ్యాయామానికి సంబంధించి కానీ ఇంకా బయట ఎక్స్పోజర్ సంబంధించిన కానీ అనేక విషయాల్లో నిర్దిష్ట కార్యక్రమం రూపొందించుకొని దాన్ని అమలు చేయడంలో కృతకృత్యులు అవుతున్నారు. ఫలితాలు కూడా అట్లాగే వస్తున్నాయి. మొత్తం దీన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపేయడం వల్ల ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి. గురుకుల విద్యకు ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్న విద్యకు ఎలాంటి స్పష్టమైన తేడా ఉంది? విద్యార్థికి చాలా సమీపంలో అందుబాటులో ఉపాధ్యాయుడు ఉంటాడు. ఒకటి, ఉదయం బోధనా పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో బోధనా పీరియడ్స్ కాకుండా అదనంగా మధ్యాహ్నం 2 గంటలు రాత్రి 2 గంటలు మొత్తంగా పర్యవేక్షిత అధ్యయనం అంటారు. అంటే ఉపాధ్యాయుని ప్రజెన్స్లో విద్యార్థులు చదువుకొని మొత్తంగా డౌట్స్ క్లియర్ చేసుకునేది ఒక పద్ధతి ఉన్నది, అదొకటి. రెండవది 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ సమయాల్లో ప్రత్యేక స్టడీ అవర్స్ మొత్తం మెయింటైన్ చేసి ప్రత్యేక ఒక పరీక్ష టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని మూల్యాంకనం పద్ధతి కానీ మొత్తంగా సపరేట్. ఇప్పుడు ఇందాక చెప్పారు, ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాకుండా ఒక సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రభుత్వం నియమించింది తొందరగా ఉపాధ్యాయులు నియమించడానికి. అట్లాగే పరీక్షలకు సంబంధించి కూడా మా ఏ సొసైటీకి సంబంధించి ఆ సొసైటీకి సపరేట్ బోర్డు ఉన్నది, సపరేట్ పరీక్ష బోర్డు ఉన్నది మొత్తంగా అమలు చేయడానికి. ఉదాహరణకు ఇప్పుడు ఎస్సీ సొసైటీ ఉన్నాయి. ఎస్సీ సొసైటీలో 238 పాఠశాలలు ఉన్నాయి, ఒక 30 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఎస్టీ సొసైటీలో 147 పాఠశాలలు ఉన్నాయి, కొన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 16 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. బీసీ సొసైటీలో 161 పాఠశాలలు, మైనార్టీ వెల్ఫేర్ సొసైటీలో 206 పాఠశాలలు, జనరల్ సొసైటీలో 37 విద్యాలయాలు. మొత్తంగా ఈరోజు రాష్ట్రంలో 842 గురుకుల విద్యాలయాలు 2.5 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు మొత్తంగా. అంటే మొత్తం రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు ఉంటే 32 లక్షల మంది ప్రైవేటు విద్యాలయాలకు వెళ్తే 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదివితే అందులో 2.5 లక్షల మందికి గురుకుల పాఠశాలలో సీట్ వస్తున్నది. డిమాండ్ బాగా ఉన్నది. రవి గారు, గురుకులాల ద్వారా నాణ్యమైన మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. అందుకు ఫలితాలు కూడా అద్దం పడుతున్నాయి. మరి తాజాగా 119 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. అట్లాగే 4600 పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ దార్శనిక దృక్కోణాన్ని ఏ విధంగా చూసుకోవాలి? ఈరోజు రాష్ట్రంలో గురుకులాలంటే ఒక క్రేజ్ వచ్చింది. వాస్తవంగా గురుకుల పాఠశాలలు 71లో 3 గురుకుల పాఠశాలలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 పాఠశాలలతో ప్రారంభమైనటువంటి గురుకుల విద్యాలయాల సంస్థ ఈరోజు మొత్తం 785 గురుకుల పాఠశాలలు, 53 డిగ్రీ కాలేజీలతోటి ఈరోజు ఉన్నాయి. సో ఇటువంటి స్థితి ఇంకా 119 పాఠశాలలు మళ్ళీ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఈ రకంగా గవర్నమెంట్ అంటే గురుకులాల్లో
పిల్లలకి ఆవాసం కల్పించి అక్కడే మంచి భోజనం పెట్టి వసతి కల్పించి చదువు చెప్పడం అనేది ఆహ్వానించదగింది. పేద తల్లిదండ్రులంతా కూడా పిల్లలకు నాణ్యమైన విద్య భారం లేకుండా చదువు వస్తుందనేటువంటి ఆలోచన కూడా ఉంది. కానీ రాజ్యం యొక్క లక్ష్యం ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందించాల్సినటువంటి బాధ్యత రాజ్యానికి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెలెక్టెడ్గా కొంతమందిని టెస్ట్ పెట్టి తీసుకొని గురుకులాల్లో చేర్చుకుంటుంది. వాళ్ళకి మాత్రం మంచి సౌకర్యవంతమైనటువంటి భోజనం 1,20,000 రూపాయలు ఒక్కొక్క పిల్లవాడి మీద ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంత ఖర్చు పెట్టి ఎంతమంది చదువు చెప్తున్నారంటే 3.5-4 లక్షల మంది మాత్రమే ఉన్నారు రెసిడెన్షియల్ స్కూల్లో చదివేవాళ్ళు. మరి జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితి ఏంటి? ఈరోజు రేషనలైజేషన్ పేరుతోటి స్కూల్స్ అన్నీ కూడా అన్వైబుల్ అని చెప్పి మూసేస్తూ ఉన్నారు. అక్కడేమో ఉన్న బళ్ళను మూసేసుకుంటూ కొత్త బళ్ళు పెట్టడం అనేది కాన్సెప్ట్ బాగాలేదు. మేము చెప్పేది ఏంటంటే జిల్లా పరిషత్ గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి. ఇవి దాదాపు 5,000 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 5,000 హై స్కూల్స్ని రెసిడెన్షియల్గా మార్చుకునే దశలవారీగా ఒకేసారి అన్నీ కాకపోయినా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే కొత్త బళ్ళు పెడతా ఉందో ఉన్నటువంటి జిల్లా పరిషత్ గవర్నమెంట్ హై స్కూల్స్నే రెసిడెన్షియల్గా మార్చుకుంటే అక్కడ చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుంది. అందుకని ఆ రకంగా ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి పిల్లలందరికీ సమానమైనటువంటి దృష్టితో చదువు చెప్పే ప్రయత్నం చేయాలి. ఈరోజు 6 ఏళ్ళు అయింది మన జిల్లా పరిషత్ గవర్నమెంట్ మండల పరిషత్ స్కూల్స్లో టీచర్ రిక్రూట్మెంట్ లేదు. 20,000 పైన ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ టీచర్ రిక్రూట్మెంట్ లేదు, పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. వేసిన 8,792 పోస్టులకు కూడా ఇప్పటివరకు ఇంకా రిక్రూట్మెంట్ జరగలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇటేమో జనరల్ ఎడ్యుకేషన్ ఏమో పట్టించుకోకుండా కేవలం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తామని అంటే ఇది అన్యాయం జరుగుతుంది. మెజారిటీ ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి అన్యాయం జరుగుతుంది. అందుకని మేము చెప్పేది ప్రభుత్వ పాఠశాల మీద ఆధారపడినటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించేదానికోసం ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వం యొక్క సమగ్ర దృష్టికి అద్దం పడుతుంది. సుధాకర్ రెడ్డి గారు, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయబోతోంది? గురుకులాల యొక్క భావన ఎందుకొరకు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామంటే చురుకైనటువంటి యొక్క విద్యార్థులకు కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ప్రపంచంలో ఉండేటువంటి ఒక ఉత్తమ విద్యార్థులుగా రాణిస్తారనేటువంటి దానికి ప్రభుత్వం కొద్దిగా చేయూతనిస్తే అటువంటి వారికి లాభం ఉంటుందని ఈరోజు కాదు ఆ రోజు పివి నరసింహారావు గారు ఆలోచన చేసినటువంటి ఒక విధానం దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక ఇంటలెక్చువల్స్ అందరూ కూడా విద్యావేత్తలందరూ కూడా ఇది మంచి పద్ధతి అనేటువంటిది వచ్చింది. ఎస్, వారు అన్నట్టుగా రవి గారు అన్నట్టుగా ఈక్వల్ ఎడ్యుకేషన్ అందరికీ ఒకే సమానమైనటువంటి ఒక విద్య ఉండాలనేటువంటిదే కాంక్ష. అది కూడా అదేమో డే స్కాలర్స్, ఇదేమో రెసిడెన్షియల్ స్కాలర్స్. డే స్కాలర్స్కి అందరికీ ఒకే రకమైనటువంటి ఒక విద్య అందించట్లో ప్రభుత్వం వెనకంజ వేస్తలేదు. ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉన్నది. దానికి అనుగుణంగా మీరు అన్నట్టుగా ఉపాధ్యాయుల నియామకాలు, ఎందుకంటే ఇవాళ కొత్త గురుకుల వ్యవస్థ వచ్చిన తర్వాత 4 లక్షల మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చేరుతారు. దీనికి చేరిన తర్వాత దానికి అనుగుణ్యంగానే 10,000 మందిని ఉపాధ్యాయుల నియామకం చేసిన తర్వాత ఇంకా మన ఖాళీలు ఉన్నట్టయితే ఏదైతే టీచర్ పీపుల్ రేషన్ అయితే వారు అంగీకరించిందే 1:30 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి రీతిగా ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఇదివరకే 8,900 వరకు ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇప్పుడు మా రవిచంద్ర అన్నాడు, ఎందుకంటే వాళ్ళ ఏజెన్సీ ఇది అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చే వరకు జాప్యం అవుతుంది. అందుకొరకు వేరు బోర్డులు కూడా యాజమాన్యాలే వారు ఎవరి బోర్డు వాళ్ళకి సంబంధించిందే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసుకునేటట్టుగా స్వేచ్ఛ ఇచ్చినాం. దానికి అనుగుణంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి టీచర్ల యొక్క ప్రణాళికకు అనుగుణంగా ఇప్పుడు మొత్తం విద్యా వ్యవస్థనంతా కూడా ప్రక్షాళన చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో వారు అన్నట్టుగా రవి గారు అన్నట్టుగా తప్పనిసరిగా ఒక ప్రాథమిక పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉండాలి, ఆ విద్యార్థులకు అనుగుణంగా ఎంతమంది టీచర్లు ఉండాలి అన్నటువంటి ప్రణాళిక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పకడ్బందీగా రూపకల్పన చేస్తున్నాం. దాంట్లో ప్రభుత్వం వెనుకబోయే ప్రసక్తే లేదు. కాబట్టి తప్పనిసరిగా తద్వారా మంచి నాణ్యమైన విద్య కూడా లభిస్తుంది. ఉన్న పాఠశాలలనే వాటిని గురుకులాలుగా మార్చవచ్చు అని అన్నారు. రవి గారికి తెలియంది కాదు. గతంలో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం, సక్సెస్ పాఠశాలను పెట్టినాం. సక్సెస్ పాఠశాలలు ఏ విధంగా నడిచినాయో మనం అందరం చూసినాం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం
తెలుగు మీడియం ఉన్న వాళ్ళని ఉన్న ఫలంగా ఆ టీచర్లను ఇంగ్లీష్ చెప్పమంటే కూడా కష్టం, వాళ్ళ పిల్లలు కూడా స్విచ్ ఓవర్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకొరకే ఏరైనా ఒక ఫౌండేషన్ సరిగ్గా ఉండేటట్టుగా మంచి నాణ్యమైన విద్య లభించాలన్నదే లక్ష్యం. మనం రవిచంద్ర గారు, గురుకుల విద్యా వ్యవస్థ ద్వారా నాణ్యమైన బోధన అందుతోంది, అందుకు సంబంధించిన ఫలితాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే చూసినట్లయితే మరింతగా మెరుగైన ఫలితాలు సాధించడానికి గురుకుల విద్యారంగాన్ని ఏ విధంగా పరిపుష్టీకరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించి మొత్తంగా ఈ ప్రభుత్వం ఈ గురుకుల పాఠశాలను ఏకం చేసి ఒక సపరేట్ ఒక డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని ముందు పటిష్టం చేయడానికి, గురుకులాలు బలోపేతం చేయడం. ఎందుకంటే ప్రభుత్వం గురుకులాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నది. మొత్తం విద్యాశాఖకు సుమారు 12,000 కోట్ల బడ్జెట్ ఉంటే గురుకులాలకే 2,500 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది, పబ్లిక్ కూడా డిమాండ్ ఉన్నది. అనుగుణంగా చర్యలు తీసుకునే మాత్రం లేదు, చాలా లోపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 5 మేనేజ్మెంట్లలో గురుకుల విద్యా సంస్థలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో 789 పాఠశాలలు అప్గ్రేడ్ చేసినాయి, అట్లాగే 53 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మొత్తంగా ఒకే గొడుగుని తీసుకొచ్చి, ఎందుకంటే ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థ చాలా పెరిగిపోతున్నది రాష్ట్రంలో. ఒకే ఒక మేనేజ్మెంట్ కింద ఉండే పరిస్థితి ఉంటే తప్ప, అంటే మేము చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాల తరఫున అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, పటిష్టంగా నిర్వహించబడాలంటే ఇందులో అనేక చర్యలు తీసుకోవాలి. మొదటిది, గురుకుల పాఠశాలలు గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 404 పాఠశాలలు పెట్టారు. కానీ ఇంతవరకు కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు. అట్లాగే రెసిడెన్షియల్ విద్యాలయం అంటేనే నివాస క్వార్టర్స్ ఉండాలి, ఉపాధ్యాయులు అక్కడే నివాసం ఉండాలి. కానీ క్వార్టర్స్ ఇప్పటి వరకు కూడా 85% పాఠశాలకు క్వార్టర్స్ లేవు. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్గా సంబంధించి రిక్రూట్మెంట్ మొన్న 6,500-7,000 మంది టీచర్స్ వచ్చారు, కానీ ఇంకా 40% ఖాళీలు ఉన్నాయి ఇప్పటికి కూడా, ఉపాధ్యాయ ఖాళీలు. అట్లాగే కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు, అవుట్సోర్సింగ్ వ్యవస్థ కొనసాగుతున్నది, పార్ట్ టైం టీచర్స్ ఉన్నారు. ఈ విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం చేయడానికి స్వతంత్రంగా బిల్డింగ్స్ నిర్మించాలి, సిబ్బంది నియమించాలి. ముఖ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది ఇంత రిక్రూట్మెంట్ లేనిలేదు, అంతా అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్. ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి దీనికి ఒక ప్రత్యేకమైన ఒక శాఖ, ప్రత్యేకమైన కార్యదర్శి, ప్రత్యేకమైన అనేక సంస్థలు అనేక మేనేజ్మెంట్లో నిర్వహించబడడం వల్ల సర్వీస్ రూల్స్ వేరే రకంగా ఉన్నాయి, అట్లాగే నిర్వహణ తీరు వేరే రకంగా ఉన్నది, అకాడమిక్ క్యాలెండర్ వేరే రకంగా ఉన్నది. ఇన్ని రకాలుగా ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజన్. ఇది కాకుండా బయట ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మోడల్ స్కూల్స్ ఉన్నాయి, ఇదే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఫండ్స్తో నిర్వహించే కేజీబీ స్కూల్స్ ఉన్నాయి, 420 కేజీబీ స్కూల్స్ ఉన్నాయి, 192 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ప్యాటర్న్ ఇంచుమించుగా మొత్తం ఇవన్నీ కలిపితే ఒక 1,500-1,600 విద్యాలయాలు అయితే ఒక పటిష్టమైన, అంటే జనరల్ విద్యా వ్యవస్థకు ధీటైన రీతిలో వస్తుంది. ఇందాక రవి గారు అన్నట్టు సమాన విద్యకు సంబంధించి మొత్తంగా గురుకుల విద్యాలయాలను ఫేజ్ వైజ్ క్రమంగా మొత్తంగా అన్ని స్కూళ్ళను 5-6 వేల పాఠశాలను క్రమంగా డే రెసిడెన్షియల్ స్కూల్స్గా మారిస్తే బాగుండని చాలామంది విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా స్కూల్లో అన్ని రకాల వాతావరణం, అటు లైబ్రరీ, ఇటు గేమ్స్, అటు వ్యాయామం. గురుకుల విద్యా వ్యవస్థకు డిమాండ్ ఉన్నది అంటే డిమాండ్కు తగినట్లు సిబ్బందిని నియమించడం, సౌకర్యాలు కల్పించడం, బడ్జెట్ను అదనంగా చేర్చడం అనేది చేయాలి. అది మనకు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తే అప్పుడు ప్రజల్లో గురుకుల విద్యా చాలా విశ్వాసం ఉంటుంది. రవి గారు, నిరంతర పర్యవేక్షణ ద్వారా అట్లాగే నాణ్యమైన బోధనా సిబ్బంది ద్వారా వారి మెరుగైన పనితీరు ద్వారా గురుకులాలు మంచి ఫలితాలు స్పష్టంగా సాధిస్తున్నాయి. అయితే గురుకుల విద్యా వ్యవస్థ మరింతగా బలోపేతం కావడానికి ఎలాంటి ముఖ్యమైన నాణ్యతాయుతమైనటువంటి సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది? గురుకులాల్లో ఉపాధ్యాయులు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. నైవాసి పాఠశాలలు కాబట్టి కష్టపడి పనిచేస్తున్నారు ఉపాధ్యాయులు, అక్కడే ఉంటున్నారు, ఫలితాలు బాగా వస్తున్నాయి. దీంట్లో మీరు అన్నట్టు మెరుగైన పర్యవేక్షణ అన్నారు. పర్యవేక్షణ ఉండటం కరెక్టే, కానీ ఇవాళ అసలు ఉపాధ్యాయుల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇచ్చే పరిస్థితి లేదు. చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సొసైటీస్లో. అది ఇబ్బంది పెడతా ఉంది. అది కాకుండా ఉపాధ్యాయుల్ని టార్గెట్స్ ఇచ్చి స్వేచ్ఛగా పనిచేయించుకుంటే వాళ్ళని ఇప్పుడు వచ్చే పిల్లలంతా కూడా సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతిభ కలిగినటువంటి పిల్లల్ని టెస్ట్ పెట్టి తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళకి చెప్పడం పెద్ద కష్టం కాదు, ఈజీ. ఇప్పుడు ఎందుకంటే జిల్లాపేట గవర్నమెంట్ స్కూల్లో ఉండేవాళ్ళు ఎవరంటే నవోదయకి పోంగా, రెసిడెన్షియల్ స్కూల్స్ సెలెక్ట్ అయిపోంగా మిగిలిపోయినటువంటి వాళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటున్నారు. వాళ్ళకి చదువు చెప్పడం
ఒక రకమైన కష్టం. అట్లా గురుకులాల్లోకి వచ్చినటువంటి పిల్లల్ని మెరిటోరియస్ టీచర్స్ని టెస్ట్ సెలెక్ట్ చేసి తీసుకున్నారు వడపోత్ ద్వారా. తీసుకున్నటువంటి టీచర్స్ని సరైనటువంటి శిక్షణ ఇచ్చి మానసికంగా రెసిడెన్షియల్ ప్యాటర్న్కి అలవాటు చేసి వాళ్ళని చదువు చెప్పే పద్ధతిలో స్వేచ్ఛగా చదువు చెప్పనిస్తే చెప్పుకునే అవకాశం ఉంది. దానికి భిన్నంగా ఫలితాల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆంక్షలు పెట్టి టీచర్స్ని ఇబ్బంది పెడతాం. ఇవాళ విషయం ఏంటంటే కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఏదో కొన్ని భవనాలు కట్టే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. ఇంకా చాలా వరకు మూతబడినటువంటి ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల్లో ఇవాళ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. అక్కడ సరైనటువంటి వసతులు లేవు. కానీ ఇదే సందర్భంలో అక్కడ సౌకర్యాలను కల్పించడం, లాస్ట్ ఇయర్ 7,000 మంది ఉపాధ్యాయులను ఈ విద్యా సంస్థలో రిక్రూట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 4,600 అంటున్నా. 4,600 కూడా టీచర్స్ కాదు, అందులో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. 2,000 దాకా టీచర్స్ ఉంటారు. సో వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం, ఉపాధ్యాయుల్ని సరిపడినట్టుగా పెట్టుకోవడం ఒక భాగం. అదే సందర్భంలో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో, జనరల్ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు 150 మంది దాదాపు జనరల్ రెసిడెన్షియల్లో ఉన్నారు, 750 మంది సోషల్ వెల్ఫేర్లో. వీళ్ళందరినీ సర్వీసెస్ని కూడా రెగ్యులైజ్ చేసి వాళ్ళని కూడా పర్మనెంట్ ఉపాధ్యాయులుగా దాదాపు 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేస్తేనే గురుకులాలు మరింత రిజల్ట్ ఓరియంటెడ్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాకు రెండు అభిప్రాయం. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న 119 బీసీ గురుకులాల్లో ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్తేజాన్ని నింపింది. పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయ పోస్టులను త్వరితగతిన భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందించబోతోంది. అలాగే ఉపాధ్యాయ పోస్టులతో పాటు బోధనేతర సిబ్బందిని కూడా నియమించి గురుకుల విద్యను మరింతగా బలోపేతం చేయాలని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.